ఈరోజు ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్ నుంచి నేనైతే ఒకటి ఆశించాను. ఆ ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైనటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల వెంకటకృష్ణ విచారం వ్యక్తం చేస్తూ వెనక్కి తీసుకున్న ఆలోచన ఏమన్నా మాట్లాడతాడనుకున్నా మాట్లాడాల. వాళ్ళు ఏబిఎన్ వాళ్ళు పొద్దునే స్టాండ్ తీసుకున్నారు, ఎదురుదాడి చేయటం ఆలోచన చేస్తూ ఉన్నారు. సరే, ఒక మీడియాకు ఉన్న ఎథికల్ ఇక్కడ కూడా వాళ్ళు పాటించాలి. ఎందుకంటే ఒక పార్టీ పూర్తి స్థాయిలో మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోండి అని చెప్పి శాంతియుతంగా మీ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తే కనీసం పరిగణలో తీసుకోకుండా దాడి చేశారు అని చెప్పి ఎదురుదాడి మాటలు మాట్లాడుతూ విష ప్రచారం చేయడం మరిగారు. కాబట్టి ఇంకా మిమ్మల్ని ఏమీ అనలేం. కాబట్టి మీ జర్నలిజం వాల్యూ ఏందో ప్రపంచం మొత్తం అర్థమైపోయింది. వెంకటకృష్ణ మాట్లాడతాడు, సాక్షి అనే మీ ఛానల్ ఉంది, మీ ఛానల్లో జర్నలిజం ఎథికల్ వాల్యూస్ ఎక్కడ పాటించారు అంటాడు. నిజం మాట్లాడుకుందాం వెంకటకృష్ణ. సాక్షి అనేది ఏదైతే గవర్నర్ వ్యవస్థ వద్దు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏబిఎన్లో వెంటనే గవర్నర్ వ్యవస్థ వద్దు, ఎవరు గవర్నర్ అని చెప్పి ఎదురు తిరిగి దుష్ప్రచారం గవర్నర్ వ్యవస్థ మీద చేయలే. ఇక నరేంద్ర మోడీ గారి గురించి విపరీతంగా వ్యక్తిగతంగా దుష్ప్రచారం ఎప్పుడు సాక్షిలో చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టేసి 25 ఏళ్ళు అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఓవర్ నైట్ పోయి కాంగ్రెస్ పార్టీ అద్భుతం, కాంగ్రెస్ పార్టీ వీరుడు సూర్యుడు రాహుల్ గాంధీ గారు అద్భుతం అది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే వెంటనే వచ్చి మన రాధాకృష్ణ అబ్బబ్బా సూపర్ బంపర్ అబ్బా అద్భుతం, రాహుల్ గాంధీ ఎవరు అని చెప్పి భుజాన్ని ఎత్తుకొని మొయ్యలే. సాక్షి ఒకటే స్టాండ్, ఒకటే మాట, ఒకటే విధానం. డిబేట్కి వచ్చిన వాళ్ళు ఏ విధంగా గౌరవించిందో ప్రపంచానికి తెలుసు. నీ ఏబిఎన్లో డిబేట్లోకి వచ్చినటువంటి గౌరవంగా కూర్చోబెట్టాల్సిన వ్యక్తిని తీసుకెళ్ళి చెప్పుతో కొట్టించావు. తర్వాత ఏం మాట్లాడు, అరే ఇంకా ఆయన మేము డిబేట్కి పిలవం, ఇటువంటి ఘటనల పట్ల మేము చింతిస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఆయనతోటే డిబేట్లు ఎన్నాళ్ళు నడిపో చూసాం. నీ ఛానల్ బతుకది, నీ ఛానల్ బ్రతుకది. మహిళల పట్ల భారతి గారి పైన డిబేట్లు పెట్టావు నువ్వు. భువనేశ్వరి గారి గురించి ఎప్పుడైనా సాక్షి డిబేట్ పెట్టిందా? బ్రాహ్మణి గారి గురించి ఎప్పుడైనా సాక్షి డిబేట్ పెట్టిందా? మహిళల్ని ఎలా గౌరవించిందో ప్రపంచానికి మొత్తం తెలుసు. ఇక చిన్నపిల్లల సొమ్ము వాడుకుంది మీ ఓనర్ కదా, స్వయంగా వినవని వాళ్ళ నాన్న చెప్పలేదా? ఇవన్నీ ఎవడో చెప్తున్నావు కథలు, ఎవరికి చెప్తున్నావు? పెద్ద వ్యక్తులను అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కుచ్చుకుచ్చుకో నీకేమో అక్రమ సంబంధాలు ఉన్నాయి డైరెక్ట్గా అడుగుతున్నాడు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో. ఇది ఒక దరిద్రం. ఇలాంటి మాటలు మాట్లాడటమే దరిద్రం. టీవీ ప్రోగ్రాంలో బుద్ధి జ్ఞానం అంటే ఈయనంతా జర్నలిజం పీక్ కట్ల కట్టాడంట. కరోనా టైంలో ఓరి నాయన వస్తే చచ్చిపోతావురా బాబు అని చెప్పి అల్లాడిపోయి భయపడతా ఉంటున్న తరుణంలో మీరేం రాస్తారు మీ పేపర్లు? ఇది ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది భయపడుతున్నారు, ఎంతమంది అల్లాడిపోతున్నారు. చివరాఖరి కేసీఆర్ గారి తల బాదుకొని ముందు నీకు రావాలరా బాబు కరోనా అన్నాడు. ఇది ఎవడికి తెలియదు? ఇదంతా ప్రపంచానికి తెలియందా? తెలంగాణ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు అన్నాళ్ళు పోరాడి గౌరవప్రదంగా తెలంగాణ తెచ్చుకొని అసెంబ్లీలో వాళ్ళు ఏదో మాట్లాడటం, అసెంబ్లీ ప్రమాణ స్వీకారం అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడితే ఆ తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడాడు మీ ఏబిఎన్ వాళ్ళు? ఆ ఏబిఎన్ ఛానల్ ఏం మాట్లాడింది? ఎందుకు కేసీఆర్ గారు మిమ్మల్ని 1000 అడుగుల్లో అవుతున్న పాతి పెడతా అని చెప్పి మీ ఛానల్లోనే బ్యాన్ చేశాడు? తెలంగాణ సెంటిమెంట్కి మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి? ఏమిచ్చారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజశేఖర్ రెడ్డి గారి పైన ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు చూడలేదా? అసలు ఎందుకు 2006, 2007 ఆ టైంలో ఎస్సీ ఎస్టీల గురించి మీరు ఏం వార్త రాశారు? సంపాదకీయంలో దేంట్లో ఆనాడు పెద్ద ఇష్యూ అయింది. మీ చీఫ్ ఎడిటర్ అరెస్ట్ అయ్యారు లేదా? ఎస్సీ ఎస్టీల గురించి, దళితుల గురించి మీరు ఏం వార్త రాశారు? ఏదైనా అట్లా ఏ ఛానల్ అయినా రాసిందా? ఎవరైనా రాశారా? కులాల మధ్య గొడవలు మీరే పెడతారు, మతాల మధ్య గొడవలు మీరే సృష్టిస్తారు, మహిళల బొట్లు గురించి మీరే మాట్లాడతారు, నీచమైన విధానాలు మీ దగ్గర మొదలవుతాయి. మీకా విలువలు? కొంపల్లో సీసీ కెమెరాలు పెడతారు, కొంపల్లో స్పై కెమెరాలు పెడతారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని మీరే బయట లాక్కొచ్చారు. చిరంజీవి గారిని పార్టీ పెడితే జెండా బీకేద్దామని పిచ్చి జర్నలిజం అంతా రాస్తారు. మీరా చెప్పేసి సమాజానికి నీతులు? మీ ఛానల్ బ్రతుకేంది? టీడీపీ కోసం మీరు పనిచేసేవాళ్ళు, సమాజం కోసం మీరు పనిచేయాల.
జనాల కోసం మీరు ఏనాడు పనిచేయాల. చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకపోతే నరేంద్ర మోడీ గారిని తిడతారు, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీని తిడతారు, చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడితే అదే కాంగ్రెస్ని దగ్గర చేర్చుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడితే అదే మోడీ గారిని విపరీతం పొగుతారు, చంద్రబాబు నాయుడు గారికి నచ్చకపోతే వాళ్ళని తిడతారు, ఎంతమందిని కావాలంటే అంతమందిని తిడతారు. మళ్ళీ మీది ఒక వాల్యూ. ఈరోజంతా ఆఫీస్ దగ్గరికి అందరూ గోండాలు వచ్చారంట. ఎవరి మీద అక్రమ కేసులు ఉన్నాయి చెప్పా? ఎవరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి చెప్పు అక్కడికి వచ్చిన వాళ్ళ మీద? ఇప్పుడు గెలిచినటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం, వాళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారం దాదాపు సగం మంది పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన, ఏడీఆర్ రిపోర్ట్ల పైన. నేషనల్ సర్వే దాని ప్రకారం తీసుకొని చెప్పింది, అఫిడవిట్లు దాని ప్రకారం క్రిమినల్ కేసులు. ఇక నువ్వు మాట్లాడుతూ ఆ అనంతబాబు ఇష్యూని తీసుకొస్తూ ఉంటావు. స్వయంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అక్కడ జనసేన ఇన్ఛార్జిని ఎలక్షన్లో పోటీ చేయకూడదనే ఆలోచనతో ఆమె పైన కుట్రబన్ని ఆమె దగ్గర పనిచేసే డ్రైవర్కి వ్యక్తిగతమైన ఫోటోలు కావాలని పురమాయించి చివరాఖరికి ఆ డ్రైవర్ విషయం తెలిసి గొందరగోళం అయ్యి ఆయన చంపేసే దూరం వెళ్ళిపోయింది. డబ్బులకి ఆమె ఫోటోలు కావాలన్నాడు. ఇంతకు మించి నీకు దరిద్రం అనిపించలేదా? నువ్వు ఎప్పుడైనా దాని మీద ఆ ఇష్యూ మీద మాట్లాడావా? రాష్ట్రంలో ఇంతమంది లైంగిక వ్యవహారాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయం ఎంతమంది వచ్చింది, ఏనాడైనా మాట్లాడావా? నీ మీడియా ఎథిక్స్ ఎక్కడా? నీ ఎథికల్ వాల్యూని నువ్వు మాట్లాడుతున్నావే. ఆనాడు నిరసన వ్యక్తం చేయాలనుకుంటే నువ్వు అన్నట్టు ఒక రిపోర్ట్ మా దగ్గరకు వచ్చి ఇస్తే, ఒక కాగితం ఇస్తే మేము తర్వాత పరిశీలించి మేము చెప్తాం కదా 5 అని మాట్లాడతావే. మరి సాక్షిలో ఎవరో డిబేట్కి వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి కొమ్మినేని గారు అరెస్ట్ అయినప్పుడు నువ్వెందుకు ఎగిరి గంతేసి అబ్బబ్బా గెలిచావు, కొమ్మినేని గారు లోపలేసావు అన్నట్టు తెగ ఫీల్ అయిపోయి ఆనందపడిపోయావు కదా. కొమ్మినేని గారు మాట్లాడారా తప్పుడు మాట? కొమ్మినేని గారు మాట్లాడకుండానే 70 ఏళ్ల వయసులో ఆయన తీసుకుపోయి అన్యాయంగా జైల్లో పెడితే సుప్రీంకోర్టు కూడా మీ మీద సీరియస్ అయింది. ఎందుకు వేశారా పాపం ఆయన్ని? ఆయన నవ్వితే తప్ప డిబేట్ జరుగుతున్నప్పుడు జనరల్గా జరుగుతూ ఉంటాయా అది ఇది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సాక్షి ఆఫీసులపైన తగలబెట్టేసి, సాక్షి ఆఫీసులపై దాడి, అసలు కుర్చీలు పగలగొట్టి, మనుషులను భయపెట్టి, రాళ్ళు రువ్వి, పోలీసు వాళ్ళు ఆపుతున్నా, ఏం చేసినా ఇంకా దూకుతూ పోలీసుల సమక్షంలో ఇదంతా ఇంత జరిగితే ఎంతమంది మీద కేసులు ఫైల్ అయినాయా? ఈరోజు నీ ఆఫీసు ముందు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఏ ఒక్కరు కూడా దాడి చేయాలా, ఏ ఒక్క జర్నలిస్ట్ని భయపెట్టలా, ఏ ఒక్కరు రాళ్ళు రువ్వలా, ఏ ఒక్కరు ఆఫీసులో చొచ్చుకోపోవాలని ప్రయత్నం చేయాలా, ఏ ఒక్కరు కూడా ఏమీ చేయాల. దీని మీద నువ్వు దాడి అంటావు. అంబటి రాంబాబు గారి పైన 7 గంటలు 8 గంటలు దాడి జరిగితే స్వయంగా ఎమ్మెల్యే గారు అవసరమైతే మళ్ళీ వస్తాం దాడి చేస్తాం మాట్లాడిన దానికి నువ్వెందుకు దాడిని ఎందుకు సమర్థించావు? ప్రజాస్వామ్యబద్ధంగా ఇదే ఆ విషయం. అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టారుగా, ఆయన క్షమాపణ అడిగారుగా, మరి దాడి ఎందుకు చేశారని ఎందుకయ్యా నువ్వు మాట్లాడాలా? జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి జరిగింది, ఎంతమంది అరెస్ట్ అయ్యారా? అదే చెప్పేది. కొట్టించుకున్న వాళ్ళకేమో జైలు, కొట్టిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్. నీ వ్యవహార శైలి మీ కూటమి ప్రభుత్వం అట్టాగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నీ మీడియా ఎథికల్ వాల్యూస్ గురించి చెప్పొద్దు దయచేసి. నీ మీడియా అత్యంత దుర్మార్గపు మీడియా, అత్యంత దరిద్రగొట్టు మీడియా. మద్యం కుంభకోణంలో భారతి గారి పేరు రాశారు మీరు. అసలు ఆ మద్యం కుంభకోణమే లేదని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆ కేసే కొట్టేసింది, మొత్తానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇంకా మహిళల పైన ఎంత దుర్మార్గం వార్తలు రాస్తారు. ఇంక కొత్తగా మేమేం చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ అంపశయం మీద ఉందని చెప్పి పనికి మాలిన వార్తలు రాశారు. ఈరోజు 20 నెలల్లో మేము చేసిన అప్పు అంతా దాటి వెళ్ళిపోయి కొట్టేశారు, మొత్తం రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు. దాని గురించి రికార్డులు పెట్టరు, అంపశయం మీద ఆర్థికం అనరు, బుర్రలేనితనం అని చెప్పి మమ్మల్ని అంటావు. ఈ మావిగన్ సంగతి అందరూ తెలుసు. అమరావతిలో తెలంగాణలో కూర్చుంది మీకేం తెలుసు? మీరు కాదు కదా ఇక్కడ ట్యాక్సులు కట్టేది, మేం కదా. మేము ట్యాక్సులు కట్టేసి పూర్తి స్థాయిలో అమరావతి కోసం లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఎస్ఎఫ్టీలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో లేనటువంటి ఎస్ఎఫ్టీలు మూడు రెట్లు ఇక్కడ పెడుతుంటే ఎవడు చెప్పుకోవాలా బాధ? ఎప్పటికైతే మా తరం అంతా పోద్ది, మా యువతరం మొత్తం తరం పోద్ది. మీరు డైరెక్ట్ చెప్తున్నారు 50 ఏళ్ళు 100 ఏళ్ళకి అయిద్దాయా అని. ఆ 100 ఏళ్ళు ఎవరు ఉంటాడు, ఎవడు పోతాడు? ఇదా మీ ఏబిఎన్ ఛానల్ అనేది దుర్మార్గపు మీడియా. ఈరోజు గల్లా మాధవి గారు దాడి చేసిన వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తావు, సోషల్ మీడియాలో తిట్టే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తావు, లేకపోతే వాళ్ళు వీళ్ళు అని చెప్పి విచ్చలవిడి చేస్తావు. నీ ఇష్టం చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో. టైం అనేది ఒక రోజు వస్తుంది, అందరికి వర్తిస్తుంది అది.